హల్లెలూయా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు మనకి మంచి వాక్యమును, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన విధానము, ఆయన చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చాడు, ఎవరు ఆయన్ని పంపి ఉన్నారు అనేది దేవుడు ఒక మాటగా మాట్లాడుతున్నారు. అయితే ఈయన ఎందుకు వచ్చాడు అనేదాన్ని మనం ఒకసారి వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. 205వ పేజీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి 5. దానిపైన కరుణాపీఠమును కాదు 205 205వ పేజీలో 10వ అధ్యాయం కింద 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్పించితివి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు తండ్రితో అంటున్న మాట ఏంటంటే, ఈ లోకమందు ప్రభు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు ఏంటంటే, నాకు ఒక శరీరమును నీవు నాకు అమర్చితివి. హల్లెలూయా. అమర్చితి. ఎవరికి శరీరాన్ని అమర్చారంట? తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన అంటున్న మాట, నాకు ఒక శరీరమును అమర్చితివి. హల్లెలూయా. ఏ గది కూడా ఒకసారి చదువుకోము. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నానంటివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకో మాట జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినట్టు. హల్లెలూయా. అందరం బహు శ్రద్ధగా అందామండి వాక్యము. నేను మీరు చదివారు కాబట్టి నేను చదువుతా చెప్తాను. శ్రద్ధగా ఉంది, ఎందుకంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటో మనం క్లారిటీ తెలుసుకోవాలి. వాక్యం ఉన్నాము వెళ్ళిపోయాము కాదు, కానీ ఎందుకు వచ్చాడో మన ప్రభు అనేది మనం క్లారిటీ తెలుసుకోవాలి. హల్లెలూయా. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే, ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఒక శరీరమును ప్రభువా తండ్రి నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అమర్చిన నాకు ఒక శరీరమును అమర్చి ఈ భూమి మీదకి పంపించి పరిచర్య చేర్చడానికి ఈ శరీరమును ఇచ్చావు. ఈ శరీరాన్ని ప్రభుకి ఎందుకు అమర్చాల్సి వచ్చింది? భూమి మీదకి వెళ్ళి పరిచర్య చేయడానికి, పరిచర్య చేయట కొరకు దేవుడు ఒక శరీరాన్ని యేసు ప్రభు వారికి అమర్చి, బిడ్డ నువ్వు కిందకి వెళ్ళి భూమి మీద పరిచర్య చెయ్యి అని తండ్రి అయిన దేవుడు మన ప్రభు వారికి చెప్పిన మాట ప్రకారం వచ్చాడంట. అయితే ఈ యేసు ప్రభు వారికి చెప్తున్న మాట ఏంటి? దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. హల్లెలూయా. తండ్రి చెప్పిన ప్రకారమే వచ్చాడు, తండ్రి చెప్పిన మాటనే చేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను ప్రభువా, నా చిత్తం ఏది కూడా నెరవేర్చడానికి రాలేదు అని అంటున్నాడు. తండ్రి చిత్తమే భూమి మీద నెరవేర్చాడు. ఎక్కడ కోపానికి కానీ, ఆవేశానికి కానీ, వ్యర్థమైన మాటలకే కానీ, చెడు అలవాట్లకి కానీ, చెడు ప్రవర్తనకే కానీ, దేనికి పరిశుద్ధత తొలగిపోకున్నట్లుగా ప్రభు వారి తండ్రి చిత్తము చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చాడు. తండ్రి చిత్తం నెరవేర్చి ఇంకో మాట ఏమన్నాడంటే సమాప్తమైనది.
వచ్చినప్పుడు చెప్పాడు, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు ఏమనంటే, నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి, అమర్చిన ప్రకారమే నేను పరిచర్య సువార్త అందరికీ ప్రకటిస్తాను అని ఒక మాట చెప్పాడు. ఇంకో మాట, నీ చిత్తం నెరవేర్చటాకే అన్నాడు. అయితే వచ్చినప్పుడు చెప్పాడు, ప్రభువా నీ చిత్తం నెరవేర్చుతాను అని. అయితే వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, ఇక సమాప్తమైనది. హల్లెలూయా. సిలువలో ప్రభు ఏం చెప్తాడు? ఇక సమాప్తమైనది. అంటే తండ్రి, నీవు చెప్పిన నీ చిత్త ప్రకారం నువ్వు ఇచ్చిన శరీరాన్ని నేను, నువ్వు చెప్పిన ఆ బిడ్డల కొరకు నా శరీరాన్ని నలగొట్టుకొని ఒక్కల చెక్కలు చేసుకొని రక్తమును ధారపోసి ఇక సిలువెక్కి మరణించడానికి కూడా నేను సిద్ధపడిపోయాను. ఏంటి, నువ్వు చెప్పింది చెప్పినట్టే చేశానని సిలువ మీద అన్ని మాటలు చెప్పిన తర్వాత లాస్ట్ మాట ఏమంటాడంటే, ఇక సమాప్తమైనది. నెరవేర్చగలేదా అన్ని? తండ్రి చెప్పిన రీతిగా అన్ని ఎలా మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా బాప్తిజం తీసుకోవాలో, ఆయన చిత్తం ఎలా నెరవేర్చాలో, ఎందును బట్టి పరలోక రాజ్యంలో ఉంటామో, ఎలా ఉంటామో అన్నీ కూడా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తండ్రి మాటలు మొత్తం మనకే చెప్పాడు. యేసు ప్రభువు చక్కగా అంటున్న మాట ఏంటి? అయ్యా ప్రభువా తండ్రి, నాకు ఒక శరీరాన్ని నీవు అమర్చావు కనుక ఆ శరీరం ప్రకారం దానికి ఉపయోగకరంగా నేను నడుచుకుంటాను అంటున్నాను. అయితే మనమేమనాలి? అయ్యా ప్రభువా, మాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, మేము హాయిగా చికెన్ మటన్లో తిని హాయిగా తినేసి హాయిగా పడుకుంటాం, హ్యాపీగా ఉంటాం. మాకు నచ్చింది తింటాం, మాకు నచ్చింది వండుకుంటాం, హ్యాపీగా మసాలాలు దాగా దట్టించి ఫ్రైలు, చేప ముక్క ఫ్రైలు అన్నీ వేసుకొని మా శరీరాన్ని మేము పెంచుకుంటాం. అయితే నా శరీరాన్ని పెంచుకుంటాం, చేసుకుంటాం, నా శరీరానికి తగిన మంచి ఆహారం అంతా తీసుకోవడం నా చిత్తానుసారం. అయితే ప్రభు అంటున్న మాటేమో తండ్రి చిత్తానుసారం. అయితే మనం అంటున్న మాటేమో మన చిత్తానుసారం తింటాం, మన చిత్తానుసారం బ్రతుకుతాం, మన చిత్తానుసారం నడుచుకుంటాం అని మనం మాట్లాడుతున్నాం. అయితే ఇది కరెక్ట్ కాదు. ప్రభు మన దేవుడే మనకు మాది చెప్పాడు. ఏమని? నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు, అది శరీరం వ్యర్థం అయిపోవడానికి వీల్లేదు, వ్యర్థమైన శరీరంగా ఉండడానికి వీల్లేదు. ఈ శరీరం అనేక మందికి ఉపయోగపడాలి హల్లెలూయా అనున్నట్లుగా శరీరాన్ని నలగొట్టుకొని మరి పరిచర్య చేసే యేసుప్రభు వారు పరిచర్యకి ఎంతగా నా శరీరాన్ని ఉపయోగించాడు. పరిచర్యకి ఎంతగా నా శరీరాన్ని ఉపయోగించి చాలా గొప్ప పరిచయం చేసి అపోస్తలుని శిష్యులందరినీ ఏర్పరచుకొని పరిచర్యని కొనసాగించాడు. ఈ పరిచర్య అంతా చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి? తండ్రి, నీ చిత్తం నేను చేసేసాను. తండ్రి అంటున్నమాట, దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. ఆయన అంటున్నాడు, వచ్చినప్పుడు అంటున్నాడు ఈ భూమి మీదకి అంటున్నాడు. ఏంటి చదువుతాం ఒక మాట మళ్ళీ ఒకసారి. ఏప్రిల్ 15 ఈ లోకమందు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకమందు ప్రభు వారు ప్రవేశించినప్పుడు అంటున్న మాట, ప్రభువా తండ్రి నాకొక శరీరమును నీవు అమర్చితివి. హల్లెలూయా. ఎందుకు అమర్చాడండి శరీరమును? పరిచర్య చేయుట కొరకై. మనం ఏం చేస్తున్నాం? మన శరీరానికి చక్కగా ఆహారం పెట్టేసుకొని కంటి నిండా నిద్ర, కంటి నిండా ఆనందం, ఒంటి నిండా కొవ్వు అనుకోండి. బలమైన ఆహారం పెంపుకుని ఒంట్లో కొవ్వు వెళ్ళిపోతుంది. చికెన్లు మటన్లు అనుకొని మన శరీరంలో ఉన్న వాటిని నెరవేర్చుకున్నట్టుగా బ్రతుకుతున్నాం, ప్రభువుని ప్రార్థిస్తున్నామని అంటున్నాం. కానీ మనం అంటున్న మాట, ప్రభువా నా చిత్తానుసారంగా నేను బ్రతుకుతానయ్యా అని మనం అంటున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ప్రభువా నేను నీ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను అన్నాడు. అయితే నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే హల్లెలూయా, నాకు ఈ భూమి మీద రావడానికి
ప్రభు వారి మాటలు ఏంటంటే ఆ వాక్యం చెప్తున్న నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. నన్ను 9 నెలలు 9 మాసాలు మోసి కంటికి రెప్పలాగా ఆ స్టమక్ ఈ కడుపుకి దెబ్బ అనేది తగలకుండా, నొప్పి తెలియకుండా, కనేటప్పుడు మాత్రమే ఆ నొప్పులు డెలివరీ. కానీ ఇవన్నీ రోజులు కూడా చాలా సేఫ్టీ ప్రొటెక్షన్తో నా తల్లి నేను కడుపులో ఉండగా నలుసుగా పడినప్పుడు నా తల్లి నాకు చెప్పిన మాట ఏంటంటే, నా తల్లి నా కడుపులో ఉండగా నన్ను తయారు చేసుకుంటున్నప్పుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, బిడ్డ నువ్వు బయటికి రా, ఈ ప్రపంచాన్ని చూపిస్తాను నీకు. నువ్వు బయటికి రా, ఎప్పుడు వస్తావు? 9 నెలలు వచ్చేస్తుంది, 10 నెలలు తొందరగా నేను నిన్ను అప్పుడు దాకా మోస్తా. నాకు జన్మనిచ్చిన నా తల్లి అంటున్న మాట, బిడ్డ నువ్వు త్వరగా బయటికి రా, నువ్వు బయటికి రా, వస్తే నీకు ఈ ప్రపంచం అంతా చూపిస్తాను అని నా తల్లి 9 నెలల తర్వాత నన్ను కిందకి దించింది. దించిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా అన్ని పాపాలను చూశాను, నేరాలను చూశాను, బూతులను చూశాను, మోసాలు చూశాను, మందులు చూశాను, సిగరెట్లు చూశాను, అనేకమైన వ్యర్థమైన వాటి చూశానంటే నేను ట్రై చేసినవి కాదు, ప్రపంచంలో ఉన్న వాటిని చూసినవి. వీటన్నిటిని కూడా నేను చూశాను. నా తల్లి ఎందుకు ఏమందంటే, ఈ ప్రపంచానికి నువ్వు రా, ప్రపంచాన్ని చూపిస్తాను, నువ్వు బయటికి రాను. అయితే ఈ ప్రపంచం అంతా చూపిస్తే ఏమి నీకు ఎక్కడా కనపడలా, నీకు ఎక్కడా కనపడలా. అయితే ఇంకొక మా తల్లి అంటుంది, నా తల్లి ఈ ప్రపంచాన్ని చూపిస్తాను నీకు రా అని నాకు జన్మనిచ్చిన స్వయంగా నా తల్లి ఆ మాట అంటే, నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి ఏమంటుందంటే, బిడ్డ రా, నీకు పరలోకం చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, బిడ్డ ఇప్పటిదాకా నువ్వు చూసింది ప్రపంచమేనేమో, పరలోకం చూపిస్తారా అని నా తల్లి, నా ఆత్మీయ తల్లి నన్ను కట్టిందండి. హల్లెలూయా. అయితే 9 నెలలు నన్ను కడుపున మోసి కని ఈ భూమి మీద దించిన తల్లితో నాకు అంత సంతోషం లేదు. కానీ ఆత్మలో కని, ఆత్మలో కట్టి, ఆత్మలో నిలబెట్టి పరలోక రాజ్య వారసునిగా నన్ను నిర్మించిన నా యొక్క ఆత్మీయ తల్లి నన్ను కందే. ఆ యొక్క సంతానమే నాకు సంతోషంగా. హల్లెలూయా. నాకు జన్మనిచ్చిన తల్లి ఈ పాపాన్ని చూపించటకే కనింది. దేవుని సృష్టి కొరకు అది జరగవలసి ఉంది. అయితే ఆ కార్యాన్ని జరిగించింది. 9 నెలలు మోసి నన్ను కని నా తల్లి అంటుంది, ప్రపంచాన్ని చూద్ది కానీ రా బయటికి అని నన్ను భూమి మీదకి తెచ్చింది. నాకు పెద్ద ఉపయోగం అనిపించలా. కానీ నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి ప్రపంచం కాదు, పరలోక రాజ్యానికి చూపిస్తారా అని చెప్పి నా తల్లి పరలోక రాజ్యానికి వారసునిగా నాకు రిజిస్ట్రేషన్ చేసేసింది. హల్లెలూయా. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఇదిగో యేసయ్య అంటున్న మాట, తండ్రి నీ చిత్తానుసారంగా నేను చేయుటకు వచ్చి తిని అని తండ్రి ఎంత సంతోషంగా ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రితో చెప్పాగా ఈ మాట, అదే సంతోషం కూడా నాలో కూడా అలాగే ఉంది. ఎందుకంటే నేను కూడా అంటున్నా, అమ్మా నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి, నీవు పరలోక రాజ్యానికి సిద్ధపరిచావే, నన్ను కట్టావే ఆత్మలో, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా తల్లి ఈ భూమి మీదకి తెచ్చిన విధానం మట్టిలో కలిసిపోతానేమో, కానీ నా ఆత్మను కట్టిన నా తల్లి పరలోక రాజ్యం మళ్ళీ భూమి మీద జీవాన్ని కలిగింపజేస్తుంది, ఆత్మలోను జీవింపగలిగేస్తుంది. కానీ నన్ను కనిన తల్లి ఈ భూమి మీద తెచ్చినందుకు నేను పెద్ద సంతోషమే పడలా, ఆనందం ఏం పడలేదు, దుఃఖించాను ఎక్కువ శాతం. కానీ నన్ను కన్నా నా ఆత్మీయ తల్లి నన్ను ఏర్పరిచి నన్ను సిద్ధపరిచింది ఆ తల్లి కన్న విధానానికి
నేను 200% సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. కారణం దేవుడు, తండ్రి అయిన దేవుని మాట, ప్రభువు యేసుక్రీస్తు వారు, అయ్యా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని చక్కగా ఓ మాట చెప్తున్నాడు. కానీ ఆయన ఎందుకు అమర్చి ఉన్నాడో ఆ మాట ప్రకారమే చివరి వరకు ఆ శరీరాన్ని నిలబెట్టుకున్నాడు. ఈరోజు మనం చెప్పగలమా ఆ మాట? ప్రభువా, ఈ శరీరాన్ని నువ్వే ఇచ్చావు, ఈ ముక్కు నువ్వే ఇచ్చావు, ఈ కళ్ళు నువ్వే ఇచ్చావు, ఈ బ్రెయిన్ నువ్వే ఇచ్చావు, నాకు గుంటోడుగా పుట్టిలా, గుట్టోడుగా పుట్టిలా, ఏంటి మోగోడుగా పుట్టిలా, మంచి కాళ్ళు ఇచ్చావు, మంచి చేతులు అన్నీ ఇచ్చావు. కానీ ఉపయోగం ఏముంది? నీ చిత్తానుసారం చేయడానికి నేను రాలా, నా చిత్తానుసారం చేసుకోవడం వచ్చా. దేవుడు పైనుంచి పరలోకమందు దిగి వచ్చి, పరలోక తండ్రి ఈ భూమి మీదకి దిగి వచ్చి పరిచర్య చేయడానికే ఆయనే స్వయంగా వస్తే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం పరిచయం చేస్తున్నాం? వాక్యాన్ని బయటికి వెత్తాలి, విన్నది చెప్పాలి, సాక్ష్యాన్ని పంచుకోవాలి, సువార్త చెప్పాలి. లేకపోతే ప్రభు అంటాడు, తండ్రి అయిన దేవుడికి ఆయన ఎలాగ అయ్యా నీ చిత్తానుసారంగా నేను చేయడానికి వచ్చానని ఆయన ఎలా సమాధానం ఇచ్చాడో, ఇచ్చిన ప్రకారం ఆ సమాధానం నెరవేర్చాడో, మనల్ని రేపు పొద్దున క్వశ్చన్ అడుగుతాడు. ఏమనంటే, అయ్యా బాబు, భూమి మీద నీకు మంచి శరీరాన్ని నేను నీకు ఇచ్చాను, గుడ్డివాడిగా పుట్టిలేదు, మోగవాడిగా నువ్వు పుట్టిలేదు, కానీ మంచి నోరునిచ్చాను, మంచి కళ్ళునిచ్చాను, మంచి వినటకు చెవులు ఇచ్చాను. అయినా నీవు విన్న సువార్త ఇతరులకు ఎవరికైనా నువ్వు పంచుకున్నావా? ఎవరికైనా చెప్పావా? ఒక్కాత్మైనా నువ్వు కట్టగలిగావా? నీ నోటితో నా మాటలు నీ పెదవుల గుండా ఎవరి చెవులో అయినా వేసావా? ఎవరికైనా విత్తావా? విన్న వాక్యాన్ని రేపు ప్రభు తీర్పు దినములో మనం అడుగుతాడు. హల్లెలూయా. పరలోక రాజ్యమునకు నీవు చేరుకున్నా కూడా నీ కోర్టులో జడ్జిమెంట్ లాగా అక్కడ ఉంటుంది. కోర్టులో జడ్జిమెంట్, పరలోక రాజ్యానికి అమ్మాయి నేను గేటు దాటి యువతలకు రాగానే రన్నింగ్ రేస్ పెడతారు కదా, ఆ రన్నింగ్ రేస్లో దాటుకుని గీటు దాటగానే అమ్మాయికి నేను ప్రైజ్ వచ్చేసింది ఇక నాకు అనుకుంటే కుదరదు. పరలోక గేటు దాటి లోపలికి వెళ్ళాక కూడా నీకు టెస్ట్మెంట్ ఉంటుంది. నిలబెట్టి తీర్పు దినంలో నీకు టెస్ట్మెంట్ ఉంటుంది. మాట్లాడు, నోరిప్పు. భూమి మీద ఎట్ట విప్పలేదు కదా మాటలు, ఎక్కడైనా మాట్లాడు. ఏం చేసావు? సొంత ముద్దులాగా నిలబడ్డావు. నేను నీకు ఒక శరీరమును అమర్చితిని, ఆ శరీరం అంతా నీ తాగుడికి, తందనాలకి, వ్యర్థాలకి, వ్యభిచారాలకి, లోకమైన వాటికి, లోకమైన ముత్తైన దానికి అన్నిటికీ వాడేవే. కానీ నేను నీకు ఒక మంచి శరీరమును అమర్చినప్పుడు ఆ శరీరమును నువ్వు వ్యర్థం చేసావు. కానీ క్యాన్సర్ పుండులాగా దాన్ని వ్యర్థం చేసావు. కానీ నేను అమర్చిన శరీరానికి నీవు న్యాయం చేసావా? సువార్త చెప్పావా? పరిచర్య చేసావా? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కిందకు వచ్చి పరిచర్య చేస్తే ఆయనే దిగొచ్చి పరిచర్య చేశాడు. అయ్యో, ఈ మానవులు నశించిపోతారేమో, వీరు పాపంలో పడతారేమో. మరి ఆయన చెప్పినట్టు నెరవేర్చాడు. మరి మనం ఏం చేస్తాం? మన శరీరానికి ఆహారం పెట్టుకుంటాం, కానీ ప్రభు మాటలు మనం ఎక్కడ వెతకలేదు. చాలామంది దిన మందిరానికి వెళ్ళి సేవకు చెప్పిన మాటలు వింటున్నారు, ఆ క్షణంలో తన హృదయానికి చోటించుకుంటున్నారు, ఆ క్షణంలో వారి వెంటనే లోబడుతున్నారు, ఆ క్షణంలో వాక్యం హృదయంలో తాకిన రీతిగా ఆ హృదయాన్ని మార్చుకుంటున్నారు, ఆ క్షణంలో విడిచిపెడుతున్నారు. అంతే తప్ప బయటికి వెళ్ళి ఇదిగో ప్రభు మాటలు ఇవి, వాక్యమైన మాటలు ఇవి, జీవం కలిగిన మాటలు ఇవి, ప్రభు సజీవుడైన దేవుడు లేచి ఉన్నాడు నీ కోసం, నా కోసం. సజీవుడైన దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. ఇదిగో వాక్యము, ఇదిగో సాక్ష్యము, ఇదిగో నా జీవిత సాక్ష్యం. మన సాక్ష్యాన్ని కూడా ఇతరులకు తీసుకెళ్ళగలిగితే అదొక పరిచర్య. ప్రభు చెప్తున్న మాట, మనకు ఒక అందమైన శరీరాన్ని ఇచ్చాడండి. మోగోడు కనుక తీర్పడదు పాప, మాకు ఎట్టగో మోగోడు కదా, నేను మన శరీరాన్ని నీ పరిస్థితిని బట్టి నేను ఇవ్వలేకపోయాను, నీ తల్లిదండ్రుల శాపమే మరి నీ మీదకి వచ్చింది కనుక నువ్వు అట్లా మోగవాడిగా పుట్టాల్సి వచ్చింది, సరే నువ్వు నోరెప్పలేకపోయావు, సరే ఓకే అని వాడిగా నాకు క్షమాభిక్ష ఉంటుంది. మనకు మంచి శరీరాన్ని అమర్చాడు కదా, మంచి స్వరం ఇచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు. ఈ స్వరంతో మనం వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పాటలు, సినిమా పాటలు, అదేంటి వ్యాజ్యమాడి మాటలు, గొడవలు, కొట్లాటలు, పాటలాటలు, వీటికి వాడుతున్నాం ఈ శరీరాన్ని.
అదే. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే అలా. అయితే ఈయన పరిచయం చేసేటప్పుడు మనకు తోడు ఉంటాడు. పరిచయం చేసేటప్పుడు మనం అనుకుంటాం, వాక్యం బయటికి తీసుకెళ్ళేటప్పుడు మనం అనుకుంటామేమో ఏంటి, యోహాను సువార్త 17:18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, పేజ్ నెంబర్ చెప్పు. పేజ్ నెంబర్ 98, కొత్త నిబంధన. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు, నీవు నన్ను లోకం, అంటే ప్రభు దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అని, నీవు నన్ను లోకమును పంపిన ప్రకారమే నేను వారిని లోకమునకు పంపుతాను. ఎవరు పంపుతాడండి? ఆయన పనిచేసే వాళ్ళనే, ఆయన మాదిరి చూపించే వ్యక్తుల్ని ఈ లోకానికి పంపుతాడంట. ఆయన మాదిరి జీవించే వ్యక్తుల్ని, ఆయన పని చేసే వాళ్ళని, ఆయన కాడి మోసే వాళ్ళని, ఆయన సేవ చేసే వాళ్ళని ఆయన అంటున్నమాట, నీవు నన్ను లోకముకు పంపిన ప్రకారమే నేను వారిని లోకమునకు పంపుతాను. పంపుతాడు. పరిచయం చేస్తాం, పరిచయం చేస్తున్నాను. పరిచయం ప్రభు వారు ఏ రీతికి చేసి ఉన్నారు, మనల్ని కూడా అలా సిద్ధపరిచి పరిచయం చేపిస్తాడు. ఇప్పుడు కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతుంది పరిచర్యలు. అయితే ఆయన భయపడకుండా ఆయన మాట చెప్తున్నాడు, నువ్వు పరిచయం చేసేటప్పుడు నీకు అద్దులు, ఆటంకాలు, అనేకమైన పరిస్థితులు వస్తాయేమో. అప్పుడు ఆయన చెప్తున్న మాట యెషయా గ్రంథం 41:13 చూస్తున్నాం. యెషయా 41. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానగు నేను చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను. హల్లెలూయా. ప్రభు అంటే మాట ఏంటంటే, నీవు పరిచయం చేస్తున్నప్పుడు భయపడద్దు, ఎవడికి భయపడద్దు, దేనికి భయపడద్దు, నేనున్నా, నేనమ్మాలా, నువ్వు ముందుకు పద అని ప్రభు మనకి అభయహస్తాన్ని ఇస్తున్నాడు. అయితే మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒక చిన్నవాడు ప్రతి సంవత్సరం వాళ్ళ చుట్టాలింటికి వెళ్తాడంట. శ్రద్ధగా వినండి, ఇలాంటి మొక్కలు అర్థం అవుతుంది. ఒక చిన్న కుర్రవాడు ప్రతి సంవత్సరం చుట్టాలింటికి ట్రైన్లో వెళ్తా ఉంటాడంట. అంటే వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తాడు. ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తూ ఉంటాడంట చుట్టాలింటికి. ప్రతి సంవత్సరం సెలవులు ఉంటాయి కదా, దసరా సంథింగ్ ఏ ఉంటాయి, సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ సెలవులు ఉంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్న ట్రైన్లో కూర్చోబెట్టుకుని పక్కన ఈ పిల్లగాడిని ఊరు తీసుకెళ్ళి చుట్టాలింటి కాడ వదిలేసి మళ్ళీ వచ్చి వాళ్ళ నాన్నగారి పనులు చూసుకొని మళ్ళీ వాడిని తీసుకొత్తకి వెళ్తాడు. మళ్ళీ సెలవు లాగానే 10 రోజులు సెలవు లాగానే తీసుకొత్తకి వెళ్తాడు. అయితే ఈ ఒక రోజు కొడుకు అంటాడు, నాన్న పద్దాక నువ్వే ట్రైన్లో తీసుకెళ్తున్నావు, ఆడు దింపుతున్నావు, ఇక నీకు ఆ బాధ అవసరం లేదు, అంటే నేనే వెళ్ళిపోతాను, నువ్వు టికెట్ బుక్ చేసి నన్ను పంపి చాలు, నేను వెళ్తాను. ఏంటి నాన్న ఇంకెంతకాలం తీసుకెళ్తున్నాను, నేను చిన్నపిల్లవాడిని, ఏంటి వాస్తవంగా చిన్నపిల్లడు అంతే, మహా అయితే కొద్దిగా వస్తాడు అంతే, స్కూల్ చదివేవాడు, వాడి మాటలు అలా ఉన్నాయి. అడంటాడు, ఏంటి నాయుడి నన్ను పద్దాక నువ్వే తీసుకెళ్తావు, నాకు జ్ఞానం వచ్చిందిగా, నాకు టికెట్ బుక్ చేస్తే నేనే వెళ్తాను ఆ ఊరని చెప్పి అంటాడు. అయితే తండ్రి అనుకుంటాడు, నా కొడుకు అంత పెద్దోడు అయ్యాడు, నా కొడుకు అంత పెద్దోడు అయిపోయాడు, వీగే వెళ్ళిపోతాడంట. ఈగేమో చదివేది ఏమి 6వ తరగతో 7వ తరగతో, కానీ ఇక అంత పెద్దోడు అయిపోయి అంత దూరం వెళ్ళాలంటే ఈ ట్రైన్లో వెళ్ళిపోతాడంట. సరేనా నువ్వు పెద్దోడు అయిపోయావు కానీ సంతోషించి టికెట్ కొనిచ్చి ఆ బిడ్డకే టికెట్ కొనిచ్చి నాన్న అని చెప్పి ఒక ఉత్తరం, ఒక కవర్ లాంటిది కవర్ రాసిచ్చి ఆ బిడ్డకి ఇస్తాడు. అయితే నాన్న ఈ కవర్ని జోబులో పెట్టుకో, నీకు ఎప్పుడైనా భయం అనిపిస్తే, భయం కలిగితే అప్పుడు దీన్ని చదువు, భయం అనిపిస్తే దీన్ని చదువు అని చెప్పి జోబులో పెట్టుకుంటాడు. అయితే మధ్యదారిలోకి వెళ్ళాక ప్రయాణం కొనసాగిస్తుంది. అక్కడ వీళ్ళతో పాటు
తోటి ప్రయాణికుల్లో ఒకరు, ఏంట్రా బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆడలో వెళ్తాం మనం, ఏమంటే మేము పలానా ఊరు వెళ్తున్నాం అంటే పలానా ఎదురు వదిలి మాట్లాడుకుంటాం కదా భోగిలో. అడిగాడు ఎక్కడికి వెళ్తున్నారో కూడా అని అడిగితే నేను మా చుట్టాల ఇంటికి వెళ్తున్నాను అనుకున్నాను అయ్యాను. అవునా మరి ఇదేంటి పెద్దలు ఊరు రావట్లేదు నీతో పాటు, నువ్వు అక్కడికి వెళ్తున్నావేంటి అని అడిగితే ప్రతి సంవత్సరం మా డాడీ తీసుకొస్తాక ఈ సంవత్సరం మాత్రం నేనే వెళ్ళిపోతున్నాను, నేను నాకు తెలుసండి టికెట్ గురించి మా డాడీ, నేను వెళ్ళిపోతాను వెళ్ళగలను నాకు తెలుసు అయ్యి అంటే. అవునా ఒరే బాబు నువ్వు అక్కడే వెళ్తున్నావు, నువ్వు చూస్తే నేను చిన్నపిల్లలు ట్రైన్లో చెవులు కొట్టేసేవాళ్ళు ఉంటారు, కళ్ళు పీకేసేవాళ్ళు ఉంటారు, కిడ్నీలు తీసేసేవాళ్ళు ఉంటారు, నీ మంచి అన్నీ నీకు సంబంధించిన వస్తువులు తీసేసి నేను కిడ్నాప్ చేసేసి మొత్తం తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. నువ్వు అక్కడే ఎట్ట వెళ్తారు బాబు అని చెప్పి అవి భయపెట్టేసాడు. భయపెట్టాక ఓరే నాయను రోజు పద్దాక మా డాడీ 10 సంవత్సరం సెలవులు తీసుకెళ్ళేవాళ్ళు, ఎందుకు వచ్చిన కర్మ నాకు, ఈ టికెట్ ఎందుకు గుర్పించుకున్నాను, ఎందుకు అక్కడ నేను వచ్చాను నాయను అని చెప్పి భయం వేసి ఒళ్ళు జలరించిపోతుంది. ఈ ఎదురు చెప్పిన మాటలకే ఒళ్ళు జలరించిపోతుంది. అయితే కొద్ది క్షణాలకే వాళ్ళ డాడీని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ డాడీ ఇచ్చిన ఆ లెటర్ని బయటికి తీసి, మా డాడీ నాన్న నీకు భయం వేస్తే చదువు, భయం వేస్తే చదువు అని మా నాన్న నాకు కవర్ ఇచ్చాడే అని చెప్పి జోబులోంచి ఈ కవర్ తీసి చదువుకోగానే ఆ కవర్లో ఉన్న మాట ఏంటంటే, భయపడకము నేను నీ వెనకమాల భోగిలోనే ఉన్నాను. హల్లెలూయా. ఆ తండ్రి ఈ లెటర్లో రాసిన మాట, భయపడక బిడ్డ నేనేమి ఇంటికాడ లేను, నీ వెనకమాల భోగిలోనే ఉన్నాను, నిన్ను చూసుకోవడానికి నిన్ను కాసుకోవడానికి క్షేమంగా నువ్వు వెళ్ళటం వరకు నువ్వు ఎంత పెద్దవాడైనా నేను నీ వెనకమాలే ఉన్నా, భయపడదు నీ వెనకమాల భోగిలోనే ఉన్నా అని చెప్పి ఆ పొట్టోడి దగ్గరికి ఆ తండ్రి రాగానే హత్తుకుంటాడు. అవునా కదా? చూసారా తండ్రి మాటే ఎంత భయపడకము, నీ వెనకమాల భోగిలోనే నేను ఉన్నాను అని తండ్రి మాట వినగానే పిల్లోడు ధైర్యం అంత తెచ్చుకున్నాడు. మన తండ్రి చెప్పుచున్న మాట ఏంటి, భయపడకము నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. భయపడకము నీకు సహాయం చేస్తాను ప్రభు అయిన తండ్రి ఒక మానవుడే నీకు ఆ మాట చెప్పాడు ఒక బిడ్డకి. భయపడకొద్దు కొడుక, నీ వెనకమాల భోగిలో నేనే ఉన్నాను, నిన్నెవరు కిడ్నాప్ చేయలేదు అని తండ్రియే చెప్పాడు. మరి దేవుడైన మన తండ్రికి చెప్తున్న గొప్ప మాట, భయపడకము నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఎలా సహాయం చేస్తాడు? పరిచయం చేస్తున్నప్పుడు, ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాటలు చెప్తున్నప్పుడు, ఇవన్నీ ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడంట. నీకు ఏమీ కాకుండా, నీ మీద ఏమీ వాలకుండా ఆయన చక్కగా చూసుకుంటాను. భయపడద్దు, నన్ను నమ్ముకొని నువ్వు ముందుకెళ్ళు, సువార్త ప్రకటించమని అంటున్నాడు. హల్లెలూయా. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం 138 2వ వచనం, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. 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 అర్థమైందండి ఆ మాట. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నామము కన్నా వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నాడు. అన్ని నామాల కన్నా పైనామం చాలా గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. నామం కన్నా వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు ప్రభు. కాబట్టి నువ్వు ఆయన వాక్యముని చెప్పుచున్నప్పుడు, ఆయన వాక్యమును నువ్వు గొప్పగా ఇతరులకి చెప్పుచున్నప్పుడు ఆయన మహిమంతా నీ మీద దిగిపోదు. ఆయన మహిమంతా నువ్వు నింపబడతావు. ఆయన మహిమలో నువ్వు నింపబడతావు. ఆయన అభిషేకం నీతో ఉంటుంది. ఆయన అభిషేకం నీతో తోడుగా కూడా వస్తుంది.
నామాన్ని కన్నా వాక్యాన్ని ఎక్కువ ప్రకటించు. గొప్ప చేసి ఉన్నాడు తండ్రి. వాక్యమును ఎలా గొప్ప చేసి ఉన్నాడో నీవు కూడా ఆ వాక్యాన్ని గొప్ప చేసి ఇతరులకు చెప్పాలి. ఆ వాక్యాన్ని చెప్పాలి. వాక్యం చెప్పకపోతే, సువార్త చెప్పకపోతే ఎందుకండి? మనకిచ్చిన ఈ శరీరం వ్యర్థం. తండ్రి అయిన దేవుడే అంటున్నాడే, తండ్రి నాకు మంచి శరీరం నువ్వు అమర్చితివి. మరి ఈ శరీరం అమర్చిన ఆ దేవుని కొరకే దాన్ని ఉపయోగించే ప్రజల కొరకు దేవుడు చెప్పిన రీతిగా. కాబట్టి మనం కూడా మన శరీరానికి పని పెట్టాలి. సువార్త కలిగిన పని పెట్టాలి, వాక్యము కలిగిన పని పెట్టాలి, పరిచర్య కలిగినటువంటి పనిని మనం పెట్టాలి. పరిచర్య చేయాలి. పరిచర్య. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన చెప్పిన మాట, ఈ లోకానికి వస్తుండగా చెప్పిన మాట, తండ్రి నీ చిత్తానుసారంగా నేను చేయుటకే ఈ భూమి మీదకి వచ్చిన్నాను అని చెప్పి ఉన్నాడు. అంతా చేసిన తర్వాత ఇంకో మాట, ఇక సమాప్తమైనది, సమాప్తము అయినది అన్నాడు. వచ్చినప్పుడు చెప్పాడు పని నెరవేరుస్తా, నీ చిత్తం నెరవేర్చే పనులన్నీ నెరవేరుస్తానని. వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, తండ్రి నువ్వు చెప్పిన పనులు మొత్తం నేను కంప్లీట్ చేశానయ్యా. మనం చెప్పగలమా? ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రభువా నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, చిన్నప్పటి నుంచి నేను నీ పరిచర్యలో తిరిగాను, పరిచర్యలో పెరిగాను, వాక్యంలో పెరిగాను, నా తల్లిదండ్రులు అలా పెంచారు, నీవిచ్చిన ఈ శరీరం కోసం నేను పని చేశాను అని మనం చెప్పగలిగే ధైర్యం మనకుందా? లేదు. మన శరీరం మన పనులే చేస్తుంది, మన చిత్తమే నెరవేర్చుకుంటుంది. కాబట్టి నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు ప్రభు నీకు అభయహస్తం ఇచ్చాలంటున్న మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘంలో ఒక ఆవిడికి పెళ్లి సంబంధాలు వచ్చినాయంట. పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఆ సాక్ష్యం ఆమె పంచుకుంది. పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఈ ఆడపిల్లకి సంబంధించిన వాళ్ళ నాన్నగారు చిన్న ప్యూన్, చిన్న ఉద్యోగం. అయితే వీళ్ళకి ఒక సంబంధం వచ్చింది. ఒక సంబంధం వస్తే ఆ సంబంధం ధనవంతులు, వాళ్ళు బాగా అవతల వాళ్ళు ధనవంతులు. ఈ అమ్మాయి కొంచెం బాగుంటుంది, చక్కగా ఉంటుంది, వాళ్ళు చేసుకుంటా ఉంటారు. డబ్బులు ఏమన్నా మంచి బిల్డింగ్, 3-4 కోట్ల ఆస్తి కలిగిన బిల్డింగ్, ఇల్లు ఉంది. ఈయనేమో లాయర్ గారంట, కొడుకు లాయరు, తండ్రి జడ్జి అంట. కొడుకేమో లాయర్, తండ్రి ఏమో జడ్జి. మరి జీతాలు గట్టిగా ఉంటాయి కదా, జీతాలు ఉంటాయి, వాదింపే కేసులు ఉంటాయి, ఇవన్నీ డబ్బులు. అయితే సంబంధం ఓకే అయిపోయిందని చెప్పి తల్లిదండ్రులు ఊరు వారు, ఏమి కొట్టావమ్మా జాక్పాట్, ఏం జాక్పాట్ కొట్టావా? జడ్జి కొడుకు లాయర్, 4-5 కోట్ల వాల్యూ చేసే బిల్డింగ్ జంపు చేసి ఈ పేదమ్మాయి జంపు చేసి ఆ ఇంట్లో కాలు పెడితే కొట్టేసుకోవాలి అంతే, మామూలు కొట్టేసుకోవాలి. అలాంటి స్థాయిలో ఉంటే ఈ మందంట ఊళ్ళందరూ ప్రోత్సహించేశారు. ఊళ్ళందరూ చేసుకోవాలి, చక్కగా మంచి చేస్తుంది జడ్జి గారు, లాయర్, ఊళ్ళందరూ ప్రోత్సహించారు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించేశారు, చేసుకో సూపర్. అయితే ఆ పిల్ల అందంట ఏమనంటే, అతను దేవుడిలో లేని వాడు కనుక, నాకు 10 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా వాళ్ళు దేవుడు లేని వాడు కనుక నాకు అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడైతే ప్రార్థన చేసినట్ట. ప్రార్థన చేసుకుని ఊళ్ళందరూ కొంతమంది నిందించేవాడు, కొంతమంది బాధించేవాడు, అంతమంది సంబంధాలు వదులుకుంటావా, అది వదులుకుంటావా, చాలా మంది తిట్టారు. అయినా తను చెప్తున్న గట్టి మాట ఏంటంటే, వాళ్ళు దేవుడు లేదండి, దేవుడు యాదం వారండి, దేవుడు కలిగి ఉంటే ఓకే, దేవుడు తెలియదాక నాకు. అయితే ఊళ్ళందరూ అన్నారట, మరి ప్రభువు కలిగిన నీకు ఎప్పుడు దొరుకుతారు? ప్రభువు కలిగిన నీకు ఎప్పుడు దొరుకుతారు? వచ్చిన కాదనుకున్నావు, ప్రభు దగ్గర ఎప్పుడు అంటే వీళ్ళు అలాగే సంఘానికి కొంతమంది వీళ్ళు ఎలా వస్తారో అలాగే కొంతమంది కొద్ది తర్వాత సంఘానికి ఒకళ్ళు వచ్చారు. వస్తే అతను బాగా చదువు చదువుకున్నాడు, మంచి సెటిల్ అయ్యారు, ఇంకా సెటిల్ అయ్యారంట. తను సంబంధం ఈ మాటలో ఇక పెళ్లి ఏదో ఫంక్షన్ దగ్గర ఏదో వస్తే సంఘం మాట్లాడుకుంటారా, మీ అబ్బాయి మాట్లాడగలుగుతా. అట్లాగే వాళ్ళు కూడా అడిగారంట, ఈ అమ్మాయి ఎవరిగా పెళ్ళి అవుతా అట్లా, ఈ అబ్బాయి ఎవరు పెళ్ళి కదా, అబ్బాయి చదువుయిందంటే చదువు కంప్లీట్ చేసి మంచి ఉద్యోగాలు రెడీగా ఉంటాడు. అయితే ఇద్దరు మా ఈ పెళ్లి మాట చెవుపెళ్ళి చెవులు ఇద్దరు సెట్ అయితే ఈ అబ్బాయి చేసుకోవచ్చు. ఎందుకంటే అతను కూడా లోపలిపోయి, ప్రభా మీరు కలిగిన వారు, మీరు ఎరిగిన వారు, ప్రభులో ఉన్నవారు, నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే అమెరికా సంబంధం చక్కగా మ్యారేజ్ ఒప్పుకోం.
వెంటనే ఎందుకని అదే సంఘస్థులు ఈమె చిన్న నడిపింపు ప్రభు నమ్మిన వాళ్ళు పరిశుద్ధాత్మ సంఘంలో ఉన్నారు కనుక ఆమె వెంటనే ఒప్పుకోమన్న 2 రోజులకే పెళ్ళైన 2 రోజులకే అమెరికాలో 3,75,000 జీతం. పెళ్ళైన 2 రోజులకే ఉద్యోగం వచ్చింది. పెళ్ళైన 2 రోజులకే జీతం మనకు 300 కాడికి సత్తం కింద పైన ఏంటి ఆమె కూర్చుకొని కాళ్ళు ఈమె కూర్చుకొని ఎంత అల్లాడితే 3,70,000 జీతం అంట కదా. ఇంకేం చూసారా సార్? 3,70,000 జీతగాడిని ప్రభు ఎలా పంపించాడు? ఎందుకు పంపించాడు? తన సాక్ష్యాన్ని బట్టి సువార్త ప్రకటించింది. తన సాక్ష్యాన్ని బట్టి ఇతరులకు సువార్త బలపరిచింది. ఈ సాక్ష్యమే వారి హృదయాల్లో నింపింది. ఉదయం ఆదివారం సన్నిధిలో సాక్ష్యం చెప్తే ఈ సాక్ష్యానికి వాళ్ళు ఏమైపోయారు? అమ్మో ఆ రోజు ఆ ఎవరో కాదనుకుంటే కానీ అంతకన్నా గొప్ప సంబంధం వచ్చింది. ఆయన వీళ్ళు చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు, స్వామత లేని వాళ్ళు అయినా 4 లక్షలు నుంచి 4 లక్షలు జీతగా దొరికినా ఈమె వివాహం చేసుకున్నాకే అంత ఉద్యోగం వచ్చింది. పెళ్ళైన 2 రోజులు. కారణం ప్రభు పని తాను చేసింది. ప్రభుని ఎరగని వారని తాను పక్కకు తోసింది. తర్వాత వీరు ప్రభుని ఎరిగిన వాళ్ళు, ప్రభుని కలిగి ఉన్న వారని తాను యాక్సెప్ట్ చేసింది. ప్రభు నామాన్ని గణపరిచింది కనుక వెంటనే దేవుడు చేశాడు. తన భర్తకి మంచి ఉద్యోగం అమెరికాలో అంటే శుభ్రంగా ఇచ్చాడు అమెరికా. కాబట్టి ఇలాంటి సాక్ష్యములు ఒక పరిచర్య, మన సాక్ష్యము ఒక పరిచర్య, మన జీవితంలో జరుగుతున్న ప్రభు మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఒక పరిచర్య. అందుకే ఆయన నాకు ఒక శరీరం అమర్చింది నాకు ఆ శరీరం పెద్దకుండా నేను పరిచర్య చేసి అంటున్నాడు. మన శరీరానికి కూడా మనం పని పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు నేనేమో తప్పు చేయను అని అంటున్నాడు. నువ్వు నా పని చేస్తే నేను తక్కువ వాడిగా వండని, నేను తక్కువ వాడిగా ఉంచను, తక్కువ దానిగా ఉంచను. నువ్వు నా పంచాయతీ చేస్తావు బిడ్డ, నువ్వు పంచాయతీ చేస్తున్నావు. అది నేను తక్కువ ఎందుకు చూస్తాను? సేవకులు తక్కువ చూస్తారా? సంఘాసులు కీచులాడితే వాళ్ళు తక్కువ చూస్తారు. కానీ సేవకులు ఎవరైనా తక్కువగా చూస్తారా? చూడరు, గౌరవంగానే చూస్తారు. తక్కువ ఏమంటారు ప్రభు? నువ్వు నా పని చేస్తే నేను నీకు తక్కువగా ఉండను, తక్కువగా నీకు తక్కువ చేయను, తక్కువగానే ఉంచుతాను, ఘనంగానే ఉంచుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాకు మా తప్పుగానే ఉంచడం అని ప్రభు అన్న మాట నాకు వచ్చింది. నా తల్లి నన్ను కానీ ఈ భూమి మీద విడిచిపెట్టినప్పుడు నేను తక్కువ వాడిని కలిగిన చూపులే నన్ను చూసింది ప్రజలు. తక్కువ వాడిగా చూసేవాళ్ళు, తక్కువ వాడిగా మాట్లాడేవాళ్ళు, తక్కువగా హేళనాడేవాళ్ళు, కించపరిచేవాళ్ళు, ఇదంతా ఇవి బతికేంతానికి కించపరిచేవాళ్ళు. ప్రభు అన్న మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిన మాట. నువ్వు నా పని చేస్తే నేను తక్కువగా నేను ఉండనేమన్నాయా అంటున్నాడు. నిజమే, నాకు జ్ఞాపకం వస్తుంది. నేను తప్పుగా ఉన్నానా? ఎక్కువగా ఉన్నానా? ఎంతకుముందు ఎలా ఉన్నాను? తక్కువగా ఉన్నాను. వాడా మంచిగాడా అన్నట్లుగా ఉండేవాడు. ఇప్పుడు అయ్యో పంచాయతీ చేస్తాడు. ప్రభు పంచాయతీ చేస్తాడు. వాల్యూ పెరిగిందా లేదా? దేవుడు పెంచాగా లేదా? ఆయన చెప్పిన మాట అబద్ధంగా ఉంది. ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు నా పని చేస్తే నువ్వు తక్కువ వాడిగా నేను ఉంచను, తక్కువ దాగా నేను ఉంచను అన్నాడే. ఏం ఉంచాగా కనపడుతుంది, ఎగ్జామ్ కనపడుతుందా? నేనేమి ఇందులో మాట్లాడుతున్న మాట చెప్పట్లేదు. కంటికి కనపడుతుంది, కంటికి తల్లి చెట్టు కనపడుతుంది. అంతకుముందు తక్కువ చూసాను, ఇప్పుడు తక్కువ చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడుకుంటుంది నన్ను ప్రభువు. నేను కూడా చెప్తాను ఒక మాట ఏంటంటే, ప్రభు నాకు నీ ఒక శరీరాన్ని అమర్చితివి. అయితే పాపంతో కూడిన ఆ శరీరాన్ని నేను పోగొట్టుకొని ఆ శరీరాన్ని నలగొట్టుకొని నేను చెప్తున్నానంటే ఈ దిన నా శరీరము నీ పరిచర్యకి వాడబడాలి. నేను చివరి వరకు నా మాంసపు మూత మట్టిలో కలిసే అంత వరకు కూడా ప్రభా ఈ శరీరము నీ చిత్తము చేయట పరకే నన్ను బ్రతికించయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఈ అమ్మాయి ఇందాక ఒక వివాహం చెప్పాను కదా, అట్లా ఆదిగా దావీదు గొలియాతుని ఎదుర్కొంటుకి వెళ్ళినప్పుడు వారందరూ బ్రదర్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ సైన్యం కానివ్వండి అందరూ కూడా ఆ గొలియాతుని ఎదుర్కోవడానికి వాడిని కొట్టడానికి చాలా మంది భయపడిపోయి ఎట్లా కొట్టాలి, ఎలా ఎదుర్కోవాలి, యుద్ధం చేసి మనం ఎలా గడితగలం, ఎలా బ్రతకగలం, వాటితో మనం యుద్ధం చేయలేవు అంటే దావీదు చిన్న క్వశ్చన్ వేసుకున్నాడు. అంతే ఒకే ఒక ఆమె నాకు ఏమంది, మరి దేవుళ్ళు లేదండి, దేవుడు కలిగి నాకేందుకండి అంటే ఎలాంటి జరిగింది లేదు. తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారు మంచి సంబంధం కాదనుకున్నాం వచ్చి ఫస్ట్ ఏమన్నారు ఏం చేపట్టు కొట్టారు ఎల్లు రాసి పెట్టింది అని. తర్వాత అన్నారు మీరు దరిద్రం లేదు కాదనుకున్నారు. వాళ్ళ అమ్మదాన్ని దేవుడు అమ్మాయి వచ్చాగా పైకి ఎత్తే ఇంకా అమ్మదాన్ని కట్టి తీసాడు. అలా అయితే దావీదు కూడా ఓ క్వశ్చన్ వేసుకున్నాడు. ఫస్ట్ గొలియాతుని చూశాడు. చూడండి తన మనసులో మాట్లాడేది సార్, వాడు సున్నతి కలిగిన వాడా, కలిగి ఉన్నవాడా, కలిగి లేనివాడా అని క్వశ్చన్ వేసుకున్నాడు. తన విధంగా కాదు వచ్చింది. కలలేదు మరి ఇంకా ఆగాను సార్ నా ముందు ఆగదా వాడు కలలేక నేను కలిగాక ఇక్కడ నా ముందు వచ్చాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క క్వశ్చనే దావీదు గొలియాతుని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఆనందంగా మాట ఏమంది, వాడు దేవుని కలిగి లేదు సార్ అన్న మాటతోనే వాడు దోసి వేసింది, దేవుని కలిగిన వాడిని లాక్కొచ్చింది. హల్లెలూయా. అట్లాగే దావీదు చేసుకున్న ఒక్క చిన్న క్వశ్చన్ ఆన్సర్ చేసుకున్నాడు. వాడు సున్నది కలిగిన వాడా కాదా అని క్వశ్చన్ వేసుకున్నాడు. ఆన్సర్ చేసింది కలిగి లేని వాడు వాడండి. నేను ఈ గాథ నాకు వచ్చాడు, ఈ గాథ నేను కలిగి ఉన్నాను ఇక వాడు అవుట్ అన్నాడు. నిజంగా ఒకే ఒక దెబ్బకి చుట్టూ పెట్టాకొద్ది ఎంతమంది చంపారు, ఎంతమంది ఇచ్చేసారో తెలియదు. వాడిని చూస్తే ఆనందం పడిపోతాం. అట్లాంటిది ఒకే ఒక్క ఇంత గొలి కది కొడితే ప్రార్థన. కారణం దావీదు వేసుకున్న క్వశ్చన్ అటువంటి బలమైన క్వశ్చన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా నేను చెప్పిన నా వాక్యమైన మాటలో జ్ఞాపకం మనకి ఇచ్చిన ఈ శరీరమును ఎన్నటికీ వ్యర్థము చేయకూడదు. ఈ శరీరము మన కట్టుకాలు అన్నట్టుగా ప్రభు కోసమే వాడబడాలి. మన శరీరం మట్టిలో కలిసేంత వరకు కూడా ఈ శరీరం ఆయన కొరకే వాడబడాలి. అర్థమైంది చక్కగా లేదా? హల్లెలూయా. కాబట్టి ప్రభు పరలోకం నుండి నీ కోసం నా కోసం దిగి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి నా రిక్వెస్ట్, నా కోరిక ఏంటంటే తండ్రి దేవుడే మనం ప్రేమించి పరలోకం దిగి వచ్చాడు. అంత దూరం నుంచి దిగి వచ్చి
పరలోకములు పరిశుద్ధుడిగా ఉంది, పరలోకం నుండి అంత పరిశుద్ధుడి భూమి దగ్గరికి వచ్చి పాపాన్ని అంచుకున్నాడు మన వల్ల. ఎంత గొప్ప దేవుడు. నేను ఎక్కడ వెళ్ళా పాపుల కోసం వచ్చే దేవుడు ఎవరని నేను ఇప్పుడు వెళ్ళదండి. నా చెప్పుడు పడాల పరమాత్మ కోసం వచ్చాడా అంటే విన్నాను కదా, ఇదే ఆదర్శం నాకు ఎప్పుడు తెలియదు, వినలేదు కూడా. ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కగా పరిశుద్ధమైన స్థలంలో పరలోక రాజ్యంలో పరిశుద్ధులు ఉండే ప్లేస్ నుంచి దిగి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని ఇంటి మధ్యలోగా కొట్టివేయడానికి వచ్చి కొట్టేసి ఆ మరకను అంటించుకున్నాడు. తగ కోటి కాంతులతో మెరిసే వైట్ షర్ట్ ఎలాగుందో అంత కాంతివంతం ఉండే ప్రభుకి మరకం చేసింది. మన వల్ల మన పొందులు కాదు పట్టలేసుకుంటే ఎంత మరకే నాకు డాలు పడిందంటే ఏం చేద్దాం, బాధ పెడతాం. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఆయన డాలు అంటించుకున్నాడు, మన పాపం అనే డాలు అంటించుకొని మళ్ళీ ఆయన సజీవుగా లేచాడు, మరణించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన శరీరం తండ్రి ఆయన వచ్చి నిలబెట్టుకున్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తండ్రి ఈ లోకానికి వచ్చిన ప్రభు చెప్పిన మాట, తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానయ్యా అన్నాడు. ఆయన వెళ్ళేందుకు చెప్పిన మాట ఇక సమాప్తం కలుగా, నువ్వు చెప్పిన మాట ఏది నేను విడిచిపెట్టకుండా తూచా పాటించి మొత్తాన్ని నెరవేర్చానయ్యా. ఇక నువ్వు చెప్పిన పని మొత్తం కంప్లీట్ చేశాను కాబట్టి ఇక నా విషయం సమాప్తమైంది, ఇక తిరిగి నేను కలుసుకోవడానికి వస్తా అని ముగించాడు. వచ్చినప్పుడు మంచి మాట చెప్పాడు, వెళ్ళేటప్పుడు దాన్ని జయించినట్టుగా నేను జయించాను అని చెప్పాడు. మన బ్రతుకులో కూడా అలా ఉండాలని నాకు రిక్వెస్ట్. నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ శరీరం ప్రభు కొంచెం మనలో పౌరుషం తెచ్చుకున్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. నేను అనేక చెప్పాడు మనం కూడా, మన శరీరం నీవు నాకు శరీరాన్ని మంచావు, ఈ శరీరం నీకోసం ఉపయోగపడాలని దేవుడు మనం దాటించుకుందాం. హల్లెలూయా. ఇచ్చిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.